ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 26, 2024. ఈరోజుటి మురళీ సారాంశం విందాము. బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ అనంతమైన ఉన్నతిని పొందండి. అనంతమైన చదువును ఎంత బాగా చదువుతారో అంతగా ఉన్నతి జరుగుతుంది. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ అనంతమైన చదువునైతే చదువుతున్నారో అందులో అన్నిటికన్నా కష్టతరమైన సబ్జెక్ట్ ఏది? జవాబు: ఈ చదువులో అన్నిటికన్నా ఉన్నతమైన సబ్జెక్ట్ సోదర దృష్టిని పక్కా చేసుకోవడమే. బాబా జ్ఞానం అనే 3వ నేత్రమును ఏదైతే ఇచ్చారో ఆ నేత్రము ద్వారా ఆత్మిక సోదరులను చూడండి. కొద్దిగా కూడా కళ్ళు మోసగించకూడదు. ఏ దేహధారి నామరూపాలలోకి బుద్ధి వెళ్ళకూడదు. బుద్ధిలో కొద్దిగా కూడా అశుద్ధమైన వికారీ సంకల్పాలు కలగకూడదు. ఇందులోనే శ్రమ ఉంది. ఈ సబ్జెక్ట్లో పాస్ అయ్యేవారు విశ్వాధిపతులుగా అవుతారు. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మనస వాచ కర్మణ పావనంగా అవ్వాలి. బుద్ధిలోకి వికారీ సంకల్పాలు కూడా రాకూడదు. దీని కొరకు ఆత్మలమైన మనము సోదరులము అన్న అభ్యాసము చేయాలి. ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. రెండో పాయింట్: ఏ విధంగా బాబా విశ్వాసపాత్రులుగా ఉన్నారో పిల్లలను తీర్చిదిద్ది తమతో పాటు తీసుకువెళతారో అలా విశ్వాసపాత్రులుగా ఉండాలి. ఎప్పుడూ వదిలివేయకూడదు, లేక విడాకులు ఇవ్వకూడదు. వరదానము: సదా తేలికగా అయ్యి తండ్రి నయనాలలో ఇమిడిపోయే సహజ యోగి భవ. సదా తేలికగా అయ్యి తండ్రి నయనాలలో ఇమిడిపోయే సహజ యోగి భవ. వివరణ: సంగమయుగంలో సంతోషాల గని ఏదైతే లభించిందో అది ఇతర ఏ యుగములోనూ లభించజాలదు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనం ఉంది. వారసత్వము ఉంది, వరదానము ఉంది. వారసత్వము మరియు వరదానము ఈ రెండింటిలో కష్టం ఉండదు. కావుననే మీకు సహజ యోగి అన్న టైటిల్ ఉంది. బాప్దాదా పిల్లల కష్టమును చూడలేరు. పిల్లలు మీ అన్ని భారాలను నాకు ఇచ్చి మీరు స్వయం తేలికగా అయిపోండి అని అంటారు. ఎంత తేలికగా అవ్వాలంటే తండ్రి మిమ్మల్ని తమ నయనాలలో కూర్చోపెట్టుకొని తోడుగా తీసుకొని వెళ్ళాలి. తండ్రిపైనున్న స్నేహానికి గుర్తు సదా తేలికగా అయ్యి తండ్రి నయనాలలో ఇమిడిపోవటం. స్లోగన్: నెగిటివ్ను ఆలోచించే దారిని మూసివేసినట్లయితే సఫలతా స్వరూపులుగా అయిపోతారు. నెగిటివ్ను ఆలోచించే దారిని మూసివేసినట్లయితే సఫలతా స్వరూపులుగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.